ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొత్తగూడెం పట్టణాన్ని వరద ముంచెత్తింది. విద్యానగర్ కాలనీ వద్ద ఖమ్మం కొత్తగూడెం ప్రధాన రహదారిపై వరద నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాహనాలను విద్యానగర్ బైపాస్ నుంచి సింగరేణి హెడ్ ఆఫీస్ మీదుగా మళ్లించారు. భారీ వర్షానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దమ్మపేట అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాల్లోని నివాసాల్లోకి వరద నీరు చేరింది. రోడ్లపై వరద నీరు పోటెత్తడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వ్యాపార సముదాయాల్లోకి సైతం వరద నీరు చేరింది. ఖమ్మం జిల్లాలో వైరా రిజర్వాయర్ నీటి మట్టం దాటి ఉధృతంగా ప్రవహిస్తోంది. దిగువనున్న ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు. ఇక పగడేరు వాగు, నిమ్మవాగు, మల్లుపల్లి వద్ద వాగులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో పల్లిపాడు, ఏన్కూర్ వెళ్లే రహదారి మూసివేయడంతో 10 గ్రామాలకు వెళ్లే రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో ఎర్రవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. రోడ్లపై వరద నీరు చేరడంతో కాకర్ల, అనంతారం గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు పటమట నర్సాపురం, బేతాలపాడు మధ్య తుమ్మలవాగు వరదతో 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరదల కారణంగా పంట పొలాలు నీట మునగడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.